హాయ్ అండి. అందరికీ నమస్తే. మీరు ఎంతగానో మిస్ అయిన మన అమ్ము సిద్ధుల స్టోరీ మళ్ళీ వచ్చేసిందండి. మనం ఎక్కడి దాకా చెప్పుకున్నామో దాని కంటిన్యూ. నా రావణ్ పార్ట్ 50. మెలకు వచ్చిన సిద్ధుకి ఎంతో మంచి సుగంధమైన పరిమళం వెదజల్లుతూ అతని మనసుకి ఎంతో హాయిగా అనిపించి ఆ వాసన గుండె నిండా పీల్చుకుంటూ అమ్ము వైపు చూస్తాడు. ఆ దూపపు పొగలోంచి అమ్ము రూపం ఎంతో అద్భుతంగా కనిపించింది. అమ్ముని ఎలా చూసిన సిద్ధుకి ఒక్కసారిగా తన కన్న తల్లి రూపం కళ్ళల్లో మెదిలి అతని కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఒక్కసారిగా తన తల్లి జ్ఞాపకాలు చుట్టుముట్టాయి. ఇన్ని సంవత్సరాలు తన తల్లి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని బ్రతికాడు. తను ఒంటరి వాడినని అనాథనని గుర్తు చేసుకుని ఏడుపు వచ్చినప్పుడల్లా తనతో తన తల్లితో హ్యాపీగా ఉన్న జ్ఞాపకాలు గుర్తు చేసుకుని అతనిలో కొత్త ఉత్సాహాన్ని శక్తిని నింపుకుని తిరిగి ఈ ప్రపంచంతో పోరాడడానికి సిద్ధమయ్యేవాడు. ఇక శక్తిని నింపుకుని తిరిగి ఈ ప్రపంచంతో పోరాడడానికి సిద్ధమయ్యేవాడు సిద్ధు. వాళ్ళమ్మ రూపాన్ని చూస్తూ సిద్ధు కళ్ళు మూసుకుని ఒక ఇన్సిడెంట్ ని గుర్తు చేసుకుంటాడు. సిద్ధు తల్లి పేరు మహతి. మహతి గారు అర్థంగా నవ్వుతూ, కన్నా ఏం చేస్తున్నావు నువ్వు అంటుంది. ఉదయాన్నే చిన్న పెంకుటిల్లులో ధూపం వేస్తూ దానిని బంధించాలని చూస్తున్న 7 ఏళ్ల సిద్ధు, ఇది ఎంతకీ నాకు చిక్కడం లేదమ్మా అంటాడు సిద్ధు అలకగా మొహం పెట్టుకుని. సిద్ధు అలక మొహం చూస్తూ ఇంకా అందంగా నవ్వుతూ ధూపం వేసేది పక్కన పెట్టి సిద్ధు చిట్టి చేతులను ముద్దు పెట్టుకుని, అది నీ గుప్పెట్లో దొరకలేదని బాధపడుకు కన్నా. ఏదో ఒక రోజు నా కన్నా ఈ చిట్టి చేతులతో ఈ ప్రపంచాన్ని గుప్పెట్లో బంధిస్తాడు తెలుసా. అప్పుడు నేను నీ పక్కన లేకపోయినా ఎక్కడ ఉన్నా దాన్ని చూసి నేను చాలా సంతోషిస్తాను అంటుంది. సిద్ధు తన చేతుల వైపు ఒకసారి చూసుకుని తన తల్లి మొహాన్ని తన చిట్టి చిట్టి చేతులతో దోసిట్లోకి తీసుకుని ముద్దులు పెడుతూ ఎంతో హ్యాపీగా నవ్వుతాడు. సిద్ధు నవ్వుని చూసి మహతి మురిసిపోతూ, నా బంగారు కొండ, నవ్వితే ఎంత అందంగా ఉంటావో అని నాకన్నా నవ్వుకి రీజన్ ఏంటో నేను తెలుసుకోవచ్చా అంటుంది మహతి. ఏదో ఒక రోజు ఈ ప్రపంచాన్ని నా గుప్పెట్లో బంధిస్తాను అన్నావు కదమ్మా. ఏదో ఒక రోజు కాదు, ఇప్పుడే బంధించాను నా ప్రపంచాన్ని అంటాడు సిద్ధు. మహతి గారికి ఏమీ అర్థం కాక, నన్ను పట్టుకుని ప్రపంచాన్ని బంధించడం ఏంటి కన్నా అంటారు నవ్వుతూ. సిద్ధు, అంటే నా ప్రపంచం నువ్వే కదమ్మా అంటాడు. సిద్ధు మాటలకు ఒక్కసారిగా మహతి గారు ఏడుస్తూ, అవును, నా ప్రపంచమే నువ్వు, నీ ప్రపంచమే నేను, అంతే, మనకెవరు వద్దు అని చిన్న పిల్లలాగా. హాహా, నువ్వు చాలా పెద్ద అయ్యాక నీ భార్య నీ పిల్లలు అంతే, ఇదే మన ప్రపంచం, మనకెవరూ అవసరం లేదు అంటుంది కన్నీళ్లతో. సిద్ధు భార్య అంటే ఏంటి అంటాడు బుగ్గన వేలు పెట్టుకుని ఆలోచిస్తూ. మహతి గారు నవ్వుతూ, భార్య అంటే నేనున్నా లేకపోయినా ఎప్పుడూ నీ దగ్గరే నీకు తోడుగా ఉంటుంది. సిద్ధు, తను వచ్చు నీలాగే ఉంటుందా. నాలాగెందుకు ఉంటుంది కన్నా. సిద్ధు, లేదు, తను వచ్చు నీలాగే ఉండాలి, నీ అంత అందంగా మంచిగా నీలాగా పెద్ద జడతో చేతి నిండా గాజులతో. అసలు ఇదంతా కాదు, తనని చూస్తే నువ్వే కనిపించాలి తనలో అంటాడు సిద్ధు. మహతి, నువ్వు మనస్ఫూర్తిగా కోరుకో కన్నా, జరుగుతుంది అంటారు అందమైన చిరునవ్వుతో. కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారిపోతూ ఉంటాయి. ఎందుకమ్మా నన్ను వదిలేసి వెళ్ళావు. నా ప్రపంచమే నువ్వు అన్నావు, కానీ ఈ ప్రపంచంలో నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళావు. నువ్వు అన్నట్టు ఈ ప్రపంచాన్ని నా గుప్పెట్లో బంధించాను. ఈ ప్రపంచంలో నా పేరు తెలియని వాళ్ళు లేరు. ఎక్కడ ఉన్నా ఈ విజయాన్ని చూస్తాను అన్నావు. నువ్వు చూస్తున్నావమ్మా నా విజయాన్ని. నన్ను నువ్వు అన్నట్టుగానే నా ప్రపంచంలో నా భార్య పిల్లలు ఉన్నారు, కానీ నువ్వు లేవమ్మా. మాట తప్పి నా ప్రపంచం నుంచి దూరంగా వెళ్ళిపోయావు అని బాధపడుతూ ఉంటాడు సిద్ధు. గతాన్ని తలుచుకుని కన్నీళ్లు కారిపోతున్న అతని కళ్ళ మీద చల్లటి మంచు పర్వతంలా తన అమ్మాడు పెదాలు నిలుస్తాయి. అతని కళ్ళ మీద ధూపం వేస్తున్న అమ్ముకి కళ్ళు మూసుకుని ఉన్న సిద్ధు కళ్ళలో నుంచి కన్నీళ్లు కారిపోతూ ఉంటే సిద్ధు ఏదో తలుచుకుని బాధపడుతున్నాడు అని అమ్ముకి అర్థమై వెంటనే ధూపం వేసేది కాస్త పక్కన పెట్టేసి సిద్ధు దగ్గరికి వెళ్లి పక్కన కూర్చుని అతని కళ్ళ మీద ఆమె పెదాలను నిలుపుతుంది ప్రేమగా. ఆమె పెదాలు తగలగానే కష్టంగా అతని బాధని కంట్రోల్ చేసుకుని పెదాల మీద అమ్ము ఒక్క మాట కూడా మాట్లాడకుండా సిద్ధు కళ్ళలోకి చూస్తూ,
అతని చెంపని ఊరుతూ అతని బాధ పోగొట్టాలని చూస్తుంది అమ్ము. ఒకరినొకరు చాలాసేపు అలానే చూసుకుంటారు. కానీ ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు ఇద్దరు. ఒక్కొక్కసారి మాటల కన్నా కళ్ళ భాష మనసుకి ఎంతో ప్రశాంతతనిస్తుంది. ఇద్దరూ అలాగే 5 నిమిషాలు ఒకరి కళ్ళల్లోకి ఒకరు అలాగే చూసుకుంటూ ఉంటారు. సిద్ధుకి అమ్ము మొహం చూస్తే ఇంకా చూడాలి అనిపిస్తూనే ఉంటుంది. ఆమె రూపం తన తల్లిని గుర్తు చేస్తూ ఉంటుంది. తన తల్లి కూడా ఇలాగే తెల్లవారుజామున లేచి పూజలు చేసి ఇల్లంతా ధూపం వేసేది. ఇక అమ్ము వైపు సిద్ధు కన్ను అర్పకుండా అలాగే చూస్తూ ఉంటాడు ప్రేమగా. అమ్ము తలస్నానం చేసి తల వెంట్రుకలకు టవల్ చుట్టుకోవటం వలన మొహం పైన పడుతున్న చిన్ని చిన్ని తడి ముంగురులను పాపిట నిండుగా కుంకుమ పెట్టుకుని నుదుటిన కొంచెం పెద్దగా ఎర్రటి స్టిక్కర్, దాని కింద కుంకుమ పెట్టి ఇప్పుడే విరిసిన ముద్ద మందారంలో ఉన్న ఆమె మోమును చూస్తూ ఉంటే ఎంతటి బాధైనా మరిచి మనసుకి ఒకలాంటి హాయిగా అనిపిస్తుంది సిద్ధుకి. అమ్మాడు ఫేస్ ని దగ్గరికి తీసుకుని ఎంతో అపూర్వంగా నుదుటి మీద ముద్దు పెట్టుకుని తన్మయతత్వంతో ఐ లవ్ యూ అమ్మాడు, ఐ లవ్ యూ సో మచ్ అమ్మా. అమ్మలాగే నన్ను కూడా వదిలి వెళ్ళకు. ఏదైనా తప్పు చేస్తే కొట్టు తిట్టు, అంతేగాని అమ్మలాగా నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళకు. ఇంకొకసారి నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతే నేను బ్రతకలేనే. చాలా అలసిపోయానమ్మాడు. ప్రపంచంతో పోరాడి పోరాడి చాలా అలసిపోయాను. ఇక ఈ ప్రపంచంతో పోరాడాలి అని నాకు లేదు. ఒక ప్రశాంతమైన జీవితం జీవించాలని ఉంది. నువ్వు, మన పిల్లలు, నేను, మళ్ళీ నీ కడుపులో పుట్టే మా అమ్మ. అమ్మ అని కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయాడు. కొంచెం పైకి లేచి అమ్ము పైటేను తప్పించి ఆమె పొట్టలో మొహం దాచుకుని, అమ్మ మళ్ళీ నా దగ్గరికి తిరిగి వచ్చేస్తుంది కదా అంటాడు ఉనికి గొంతుతో చాలా అమాయకంగా. ఇంకా ఈ ప్రపంచంతో పోరాడాలి అని నాకు లేదే. అమ్మ మళ్ళీ నా దగ్గరికి వచ్చేస్తుంది కదా అంటాడు ఉనికి గొంతుతో చాలా అమాయకంగా. సిద్ధు అంతగా బాధపడుతూ తన తల్లి కోసం ఎంతగా మానసికంగా కృంగిపోతూ తపిస్తున్న అతన్ని చూసి అమ్ముకి ఏడుపు ఆగలేదు. సిద్ధుని గట్టిగా పట్టుకుని ఇంకా దగ్గరికి అదుముకుని వంగి అతని మీద ఆమె తల పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది అమ్ము. అతని తల్లి ఎంతగా ప్రేమించి ప్రాణంగా చూసుకోకపోతే ఆమె చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయినా సరే ఆమె జ్ఞాపకాలు మరవలేక ఇలా తనలో తానే బాధపడుతూ మానసిక వేదనకి గురవుతున్నాడు. కానీ సిద్ధులో అది మరీ ఎక్కువగా కనిపిస్తుంది. తన 10 సంవత్సరాల వయసులో చనిపోయిన అమ్మని ఇంకా గుర్తు పెట్టుకుని ఆమె జ్ఞాపకాలు ఏ ఒక్కటి మర్చిపోకుండా గుర్తు చేసుకుని ఆ జ్ఞాపకాలతోనే ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతున్నాడు అంటే అది చెప్పుకోదగినదే. 10 సంవత్సరాలంటే ఏమీ తెలియని వయసు. ఆడుతూ పాడుతూ ఫ్రెండ్స్ తో తిరిగే పసి హృదయం. అలాంటి పసి వయసులో తనకు దూరమైన తన తల్లి జ్ఞాపకాలను ఇంకా గుర్తు పెట్టుకున్నాడు సిద్ధు. అంటే అతని తల్లి అతనికి ఎంత ప్రేమ పంచి ఉండకపోతే అతను అలా ఆమెను మరవలేకపోతున్నాడు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. బయట ప్రపంచానికి తెలిసిన సిద్ధు వేరు, ఇక్కడ చూస్తున్న సిద్ధు వేరు పూర్తిగా. బయట ప్రపంచానికి కనబడుతున్న సిద్ధు తనని తొక్కివేయాలని చూసే జనానికి ఆ అవకాశం ఇవ్వకుండా ధీటుగా సమాధానం చెప్పే ప్రాసెస్ లో అందరి దృష్టిలో ఒక రాక్షసుడిగా మారిపోయాడు. కానీ అతని లోపల ఎవరికీ కనిపించని ఇంకో సిద్ధు ఉన్నాడు. ఆ సిద్ధు ఒక మామూలు మనిషి. ఆ మామూలు మనిషిలో బాధ, ఏడుపు, మానసిక వేదన అన్నీ ఉన్నాయి. తనకు అందరూ కావాలి, అందరి ప్రేమలు ఉండాలి. ఆకలి అవుతున్నప్పుడు అతను అడగక ముందే అన్నం పెట్టేవాళ్ళు ఉండాలి. ఓటమి పాలైనప్పుడు ఏం కాదు, ధైర్యంగా ఇంకొక అడుగు ముందుకు వెయ్యి, నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు అని వెన్ను తట్టి ముందుకు నడిపించే వాళ్ళు తోడుగా ఉండాలి. కష్టం వచ్చినప్పుడు ఓదార్చే వాళ్ళు ఉండాలి. మామూలు మనిషికి ఇదంతా ఉంటేనే ఒడిదుడుకులతోనే కష్ట సుఖాలతో ఏడుపు నవ్వులతో జీవితం హాయిగా ఉండేది. అలా కష్ట సుఖాలు ఇంకా పంచుకునే వ్యక్తులు లేకపోతే ఆ వ్యక్తి మానసికంగా లోపల ఎంత కృంగిపోతాడో చెప్పనవసరం లేదు. అది ఎవరికైనా సరే. సిద్ధు అలాంటి సిచ్యువేషన్ లోనే ఉన్నాడు. పైకి ఎంతో గంభీరంగా ఉండే అతను లోపల ఎంతగా బాధతో మానసిక వేదనతో చలించిపోతున్నాడో అమ్ముకి అర్థమయ్యింది.
ఆమె కూడా అతన్ని అర్థం చేసుకోకుండా అతనికి తోడుగా నిలవకుండా వెళ్లి ఎంత తప్పు చేసిందో అమ్ముకి పూర్తిగా అర్థమయ్యింది. ఒక వ్యక్తిలో రెండు మనుషులు ఉంటారు. పైకి కనిపించే మనిషి వేరు, లోపలికి ఉండే మనిషి వేరు. పైకి కనిపించే వ్యక్తిని చూసి మనం ఒక అంచనాకి రాకూడదు. ఇదండి, మరి మేఘ ధ్రువాల లవ్ స్టోరీ కూడా వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం. మీ కోరిక మేరకు స్టోరీ మళ్ళీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలానే ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు స్టోరీ మర్చిపోలేదని అనుకుంటున్నా.